మీరు ఎప్పుడైనా పడవలో జంతు ప్రదర్శనశాలను చూశారా? నోవా ఓడ్ గురించిన అద్భుతమైన కథను విందాం. చాలా చాలా కాలం క్రితం ప్రపంచం మనుషులతో నిండి ఉండేది. కానీ చాలా మంది దయగా మంచిగా ఉండటం మరిచిపోయారు. నోవా అనే ఒక వ్యక్తి మాత్రం భిన్నంగా ఉండేవారు. అతను దేవుడిని, ఇతరులు ప్రేమించారు. దేవుడు అది గమనించారు. దేవుడు ఇలా అన్నారు, నోవా, ఒక పెద్ద ఓడు నిర్మించు. భూమిని శుభ్రం చేయడానికి నేను వర్షాన్ని పంపుతాను. నువ్వు, నీ కుటుంబం సురక్షితంగా ఉంటారు. నోవా దేవుడిని నమ్మి ప్రజలున్నా సరే అప్పటి వరకు కట్టిన ఓడలన్నింటిలోకి అతిపెద్ద ఓడును నిర్మించారు. అప్పుడు అద్భుతమైన సంఘటన జరిగింది. జంతువులు రెండేసి చొప్పున వచ్చాయి. పెద్దవి, చిన్నవి, పాకేవి, ఎగిరేవి, గెంతేవి అన్ని నోవా ఓడ్ దగ్గరకు వచ్చాయి. అందరూ లోపల సురక్షితంగా ఉన్నప్పుడు ఆకాశం చీకటి పడింది. వర్షం పడటం ప్రారంభమైంది. డెరి పగడ్లు, చచ్చి రాత్రులు వర్షం పడింది. కానీ దేవుడు వాగ్దానాన్ని చేసినట్లుగానే ఓడ్ సురక్షితంగా తేలింది. అప్పుడు వర్షం ఆగిపోయింది. నోవా భూమి కోసం చూసేందుకు ఒక పావురాన్ని పంపారు. ఆ పావురం ఒక ఆకుతో తిరిగి వచ్చింది. భూమి దగ్గరలోనే ఉంది. చివరగా ఓడుక పర్వతం మీద నిలిచింది. తలుపులు తెరుచుకున్నాయి. జంతువులు స్వేచ్ఛగా పరుగెత్తాయి. నోవా అతని కుటుంబమందవుతో బయటపడ్డారు. అప్పుడు దేవుడు ఆకాశంలో ఒక ఇంద్రధనుస్సును ఉంచారు. ప్రపంచాన్ని మనల్ని ఎప్పుడూ ముంచెత్తనని ఆయన చేసిన వాగ్దాననది. నోవా విశ్వాసం వల్ల ప్రపంచం మనల్ని ప్రారంభమైంది. ఆశతో, దయతో, ఆకాశంలో వ్రాయబడిన వాగ్దానంతో.